జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృతిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు పునర్వసు నక్షత్రం మీద ఉన్నారు, మిథున రాశిలో ఉన్నారు. దాని మూలంగా పేరు ప్రతిష్టలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో గురువు ఉన్నారు. గురువు 2వ స్థానంలో ఉండటం మూలంగా కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా సహకారాలంటూ అందుతాయి. మీకు చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో సూర్యుడు, శని ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. జాబ్ చేంజ్ అవ్వకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలో అంటే మీనరాశిలో బుధుడు, రాహువు, శుక్రుడు 3 గ్రహాలు ఉన్నాయి. దాని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. బుధుడు మీనరాశిలో నీచబడతారు. బలం అనేది తక్కువగా ఉంటుంది బుధుడికి. దాని మూలంగా బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీకు వీసా క్లియర్ చేసి మంచి కాలేజ్లోను అలాగే మంచి యూనివర్సిటీలోను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి చాలా ఆనందంగా ఉంటారు. అప్పు ఇవ్వకండి, అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శత్రుత్వం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. అప్పు ఇస్తే కనుక ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రువులు అధికంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా శత్రువులు అనేది అధికంగా ఉంటారు. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.